హలో ఎవ్రీవాన్, నేను లావణ్య కృష్ణ. వెల్కమ్ టు 64 కళలు. ఈరోజు ఈ వీడియో ఒక సింపుల్ మార్నింగ్ రొటీన్ నాది. అండ్ దీనికన్నా ముందు మీకు ఒక విషయం చెప్పాలి. ఒకే రోజు వింటర్ సమ్మర్ చూడాలంటే బెంగళూరు రండి. మార్నింగ్ అంతా చల్లగా ఉంటుంది. 8-9 అయ్యేసరికి ఇంకా పీక్ సమ్మర్ అన్నట్టు ఉంటుంది అనమాట. చాలా మంది మా వాళ్ళు బెంగళూరులో కదా, మీకు ఎండాకాలం వచ్చినా ఏం పర్వాలేదు చల్లగా ఉంటది కదా అంటారు. అదంతా ఒకప్పటి మాట. ఇప్పుడు మాత్రం ఎండలు వాచిపోతున్నాయి అనమాట. అండ్ ఈ వీడియోలోకి వస్తే టొమాటోస్ అయిపోయినాయి. పొద్దున్నే 6:30కి బయలుదేరాను అనమాట. షాప్ ఇంకా తెరవలేదు. పక్కనే బాబా గుడి ఉంది కదా, సరే వెళ్ళి బాబాని దర్శనం చేసుకుని వద్దామని చెప్పి గుడికి వెళ్ళాను. ఇలా వెళ్ళడం నాకు చాలా మంచిది అనిపించింది. ఎందుకంటే నేను ఎప్పుడు బాబాది డైరెక్ట్ గా ఇట్లా అభిషేకం చూడలేదు. ఇంతకుముందు మార్కపురిలో చూశాను, కానీ బెంగళూరులో ఈ గుడిలో నేను ఇలా మార్నింగ్ చేసే అభిషేకం చూడలేదన్నమాట. నేను ప్రతిసారి అనుకుంటాను, ఈవినింగ్ హారతికి వెళ్ళినప్పుడు ఇలా కర్టన్స్ ఉన్నాయి కదా అక్కడ, అది క్లోజ్ చేసి బాబాకి షాల్వా అదంతా మారుస్తారు. సరే అలాగే ఉంటుందేమో, మార్నింగ్ వెళ్ళినా యూజ్ ఉండదు అని అనుకున్నాను. బట్ లక్కీగా వెళ్ళాను, తెలిసింది అందరూ చూడొచ్చు వెళ్ళిన వాళ్ళందరూ. అండ్ అభిషేకం చేయడానికి కూడా అక్కడ పూజారి వేణీలతో చేయిస్తున్నారు కదా, అలా భక్తులు కూడా వెళ్ళి అందించచ్చు అనమాట. ఆ ఛాన్స్ నాకు దొరికింది, నాకు చాలా హ్యాపీ అనిపించింది. సో టొమాటోస్ తీసుకొని ఇంకా రిటర్న్ లో ఇంటికి వచ్చి ఈరోజు మష్రూమ్స్ అండ్ జీడిపప్పు వేసి టొమాటో కర్రీ చేస్తున్నాను, అంటే మష్రూమ్స్ కర్రీని. మొన్న గోవా వెళ్ళినప్పుడు 2 కేజీల జీడిపప్పు కొనుక్కొచ్చాను అనమాట. వింత ఏంటంటే ఆంధ్ర నుంచి ఇంపోర్ట్ చేసుకొని మళ్ళీ ఆంధ్ర వాళ్ళకి అమ్ముతున్నారు గోవాలో. మీరు ఇక్కడ చూస్తున్నారా, గ్లాస్ టాప్ ఉన్న గ్యాస్ స్టవ్స్ ని మెయింటైన్ చేయటం చాలా కష్టము. ఈ మధ్య వీడియోస్ లో కూడా ఎక్కువగా చూస్తూ ఉంటే గ్లాస్ టాప్ ఉన్నవి పగిలిపోతున్నాయని చూపిస్తున్నారు. చాలా భయం వేస్తుంది. ఇలాంటి గ్యాస్ స్టవ్స్ మీద ఏదైనా వాటర్ డ్రాప్స్ అట్లా పడ్డా కూడా ఆ మరకలు అట్లా ఉండిపోతాయి అనమాట డ్రై అయిపోయిన తర్వాత. సో నేనేం చేస్తానంటే ఎప్పటికప్పుడు ఒక డ్రై క్లాత్ పెట్టుకొని తుడిచేస్తూ ఉంటాను. తాలింపు వేస్తున్నప్పుడు ఇలాంటి నూనె మరకలు కానీ, లేకపోతే అన్నం ఉడుకుతున్నప్పుడు ఒక్కోసారి వాటర్ డ్రాప్లెట్స్ బయట పడుతూ ఉంటాయి అనమాట. అలాంటి టైంలో నేను ఒక వెట్ క్లాత్ పెట్టుకొని ఎప్పటికప్పుడు తుడిచేసుకుంటే తర్వాత క్లీనింగ్ ఈజీగా ఉంటుంది. బట్ ఈ ప్రాక్టీస్ అంత రికమెండబుల్ కాదు. ఎందుకంటే 4 బర్నర్స్ మీద 4 ఏదో ఒకటి పెట్టేసి మనం మధ్యలో చేయి దూర్చి తుడిచాలంటే మన చేతికి ఏదో ఒకటి అవుతుంది. సో జాగ్రత్తగా చేసుకోవాలి. అండ్ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చి మిల్లెట్ దోశ అనమాట. నేను మోస్ట్లీ వీక్లీ 5 డేస్ మిల్లెట్స్తోనే చేస్తూ ఉంటాను. రాగులు, జొన్నలు, కొర్రలు కూడా కలుపుతున్నాను ఈ మధ్య. సో ఇది ఈరోజు మా బ్రేక్ఫాస్ట్. ఇవి కొంచెం బాగా ఫర్మెంట్ అవ్వాలి అంటే ఈ మిల్లెట్స్ 12 అవర్స్ నానాలి. రెగ్యులర్ గా దోసపిండికి నాన్నట్టు 7 to 8 అవర్స్ కన్నా ఇంకా ఎక్కువ నానపెట్టాలి. అండ్ గ్రైండింగ్ వేసే ముందు ఒక ½ an hour ముందు అటుకులు నానపెట్టి దాంట్లో వేస్తే ఇలా బాగా ఫర్మెంట్ అవుతుంది. అన్నట్టు మీకు చెప్పలేదు కదా, ఈ వీడియో షూట్ చేసింది February 14th వ్యాలంటైన్స్ డే. నాకు ఏం వ్యాలంటైన్ గిఫ్ట్ వచ్చిందో మీకు చెప్తాను. ఒకేసారి వంట కూడా మార్నింగ్ చేసి పెట్టేశాను అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒకేసారి చేసేసాను. ఇక్కడ చూస్తున్నారు కదా ఎండ ఎలా ఉందో. మార్నింగ్ 8:30 టైంలో ఎండ అదిరిపోతుంది. ఇంతకీ నాకు వ్యాలంటైన్ గిఫ్ట్ ఏమొచ్చింది అని అనుకుంటున్నారా? ఒకసారి గెస్ట్ చేయండి. పెళ్ళైన 15 ఏళ్లకి ఏమొస్తుంది? షింక్ నిండా గిన్నెలా తోమాల్సినవి, వాషింగ్ మిషన్ నిండా బట్టలా? అవి ఎప్పుడూ ఉండేవే, ఒక వ్యాలంటైన్స్ డే అనే కాదు. ఏంటంటే 15 ఏళ్ల తర్వాత ఇంకా ఏం గిఫ్ట్లు వస్తాయండి? ఓలిని స్ప్రేలు, జెండుబామ్ డబ్బాలు. ఇది ముదిరితే హాస్పిటల్ బిల్స్ వస్తాయి. అవును, కిట్టు కొంచెం హెడేక్ ఉందని చెప్పి హాస్పిటల్కి వెళ్ళాము. దారిలో ట్రాఫిక్ అంతా ఈ జొమాటో, స్విగ్గీ వాళ్ళ చేతుల్లో రెడ్ రోజెస్, కేక్స్ ఇవన్నీ చూస్తే అప్పుడు అర్థమైంది, ఓహో ఈరోజు February 14th అని. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఇలా ఒక కౌన్సిలింగ్ సెక్షన్ ఉందన్నమాట థెరపీస్ కి. అందులో చూసి నీకు ఏమైనా కావాలంటే చూడు, వెళ్ళి కౌన్సిలింగ్కి వెళ్ళు అని చెప్పి మా హస్బెండ్ అన్నారు. సో వ్యాలంటైన్స్ డే రోజు నాకు కౌన్సిలింగ్ ఇప్పించి నన్ను పిచ్చాసుపత్రి పాలు చేద్దామని పెద్ద ప్లాన్ వేసేసాడు మా ఆయన. బట్ మనం ఆ ఛాన్స్ ఇవ్వం కదా. ఒక్క వ్యాలంటైన్స్ డే రోజే కాదు, 365 డేస్ నా పిచ్చి మా ఆయనకే సొంతం. పాపం గిట్టు ఏ ముహూర్తాన్ని నా తల మీద జీలకర్ర బెల్లం పెట్టాడో కానీ ఆ క్షణం నుంచి నేను ఫెవిక్విక్ కన్నా స్ట్రాంగ్ గా అతుక్కుపోయాను. పాపం వదిలించుకోలేకపోతున్నాడు. ఇదేనండి నా వ్యాలంటైన్స్ డే స్టోరీ. నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు 64 కళలు.